రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీరజ్పల్లి శ్మశాన వాటికకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు కూస రవీందర్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్రం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కూస రవీందర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్మశాన వాటికకు తట్టెడు మట్టి పోయకుండా అభివృద్ధిని అడ్డుకున్నారని, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా రూపాయి నిధులు మంజూరు చేయలేదని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తెలుపగానే 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, గూడ శ్రీనివాస్, అంజిరెడ్డి, గూడ అంజిరెడ్డి, కోనుకాటి అంజయ్య, శ్రీనివాస్, నరేష్, పెంతల మహేందర్ తదితరులు ఉన్నారు. నీలోజపల్లి గ్రామానికి 10 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అప్పుడున్న గత ప్రభుత్వంలో తట్టెడు మట్టి పోసిన పాపన లేదు. రోడ్డు పోదామన్నా కానీ అడ్డంకులు చెప్పుకుంటా టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మేడిపల్లి సత్యవాణి ఆధ్వర్యంలో, మన ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో సీసీ రోడ్ పోవడం జరిగింది. మరిన్ని పథకాలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీలోజిపల్లి శ్మశాన వాటికకు కనీసం తట్టడి మట్టి పోసిన పాపాన పోలేదు. మరి మేము శ్మశాన వాటిక కోసం గత ప్రభుత్వంలో కొట్లాడి తీసుకొచ్చుకున్నాం. మరి ఇప్పుడు ఈ శ్మశాన వాటికకు దాదాపు 10 లక్షల రూపాయలు మంజూరు చేయించిన మేడిపల్లి సత్యమన్న గారికి, అలాగే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి నీలోజిపల్లి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నీలోజిపల్లిను ఇంకా మున్ముందు అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ మేడిపల్లి సత్యమన్న నాయకత్వం.